లాస్ట్ నమస్తే నేను విజయారెడ్డి ఎస్ రాష్ట్రంలో పరిస్థితులు అంటే మార్పు కోరుకున్నారు అంటే ఒక కుటుంబానికి సంబంధించిన పాలన వద్దు అనుకున్నారు లేదంటే ఎమ్మెల్యేలు నచ్చలేదు అందరికీ తెలిసిన విషయమే 64 సీట్లతోటి గెలిపించుకున్నారు మొన్న బై ఎలక్షన్తో కలిపితే 65 సీట్లు వచ్చినాయి అయినప్పటికీ ఇంత ఒక 6 నెలలు గడవక ముందుకే విపరీతమైన వ్యతిరేకతను తెచ్చుకున్న ఏకైక పార్టీ ఏదంటే అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది 6 గ్యారంటీ స్కీముల్లో 13 అంశాలు ఉంటే తూతూ మంత్రంగా 4 స్కీములు అట్టగా చేసి మిగతావన్నీ పక్కన పెట్టి మేము అన్నీ చేశామని బాజాప్తుగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది సో అంతా కూడా పంటలకు సిద్ధమయ్యారు రైతు భరోసా ఊసులేదు ఇక రుణమాఫీ విషయానికి వస్తే ఆనాడు వెళ్ళి బరబరా తెచ్చుకోండి అని చెప్పారు తీరా చూస్తే ఇప్పుడు కండిషన్స్ పెడుతున్నారు నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కుతున్నారు సో మహిళలకు 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయో తెలియదు అసలు ఎందుకు ఇంత తక్కువ పీరియడ్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకున్నారు ఒకవైపు శ్వేతపత్రాలు అన్నారు మరొక వైపు కమిషన్లు వేస్తూ ఉన్నారు సో కాళేశ్వరం ఏమైందో తెలియదు మరొక వైపు టెలిఫోన్ స్కామ్ అన్నారు ఇప్పుడు తెరపైకి విద్యుత్ ఒప్పందాల కొనుగోలు విషయంలో జరుగుతుంది నిజంగానే ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత సో మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ ఏంటి సార్ నిజంగా అంటే ఒకటే సార్ ఎవరు మోట అయినా కూడా ప్రజలకు ఒక నిజాలు చెప్పాలి ప్రజలకు ఉన్న సమస్యలు ఏంది అనేది 6 నెలలు గడవక ముందుకే ఈరోజు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు నిరుద్యోగులు ఆల్రెడీ రోడ్లకు ఎక్కిన పరిస్థితి మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినారు ఎవరో చెప్పలేదు మీరు కూడా అప్పుడు అల్లనే ఉన్నారు 2 లక్షల భర్తీ అన్న తర్వాత వాళ్ళందరూ కూడా పాపం వ్యయ ప్రయాసాలకు ఏర్చి పంట పొలాల్లోకి అమ్మ అయ్య కాళ్ళు మొక్కి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే భవిష్యత్తు మారుతుంది అని చెప్పారు కానీ ఈనాడు పరిస్థితి ఎవరైతే దానికోసము పాటుపడ్డారో వాళ్ళే ఈరోజు వ్యతిరేకత చూపిస్తున్న వైనం కనపడుతుంది ఎందుకంటారు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఒకటమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి ఇంత డొల్లో మనిషి అనే సంగతి వాళ్ళు గుర్తించకపోయింది ఈయనలో రవ్వంత కూడా నిజాయితీ లేదు ప్రజా సంక్షేమం పట్ల పట్టుదల లేదు ప్రజల పట్ల ఆర్తి లేదు బాధ లేదు ఏదైనా లొట్టమిది కాకిలాగా కావు కావు అంటాడే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ఒక్క పని కూడా చేసిన సందర్భం లేదమ్మా నాడు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు అభయహస్తాన్ని రిలీజ్ చేసేటప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మిగతా వాళ్ళందరూ ఎంత గొప్పగా ప్రజలకు వాగ్దానం చేసినారు ఇది ప్రతి పదం ప్రతి వాక్యం తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు కానీ ఈయన పదవికాంక్షతోని ఈయన ఏదో రకంగా ప్రయత్నాలు చేసేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు తప్ప అంటే కాంగ్రెస్ లాంటి ఒక గొప్ప పార్టీ ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రవర్తిస్తారని ఎవరు ఊహించలేదు ఆయన వచ్చినప్పటి నుంచి కార్యక్రమాల అమలును ఏదో రకంగా తాత్సారం చేసి వెనుకకు పారేయడం మీదనే శ్రద్ధ వహిస్తున్నాడు తప్ప ఈ మేనిఫెస్టో ఐటమ్స్ని అమలు పరచాలని చిత్తశుద్ధి చూపట్టట్లేదు అది కారణం అదే ఎందుకు అంటారు చిత్తశుద్ధి అంటే మొన్నటిదాకా కొంత ఇన్సెక్యూరి ఫీలింగ్తో ఉండేది పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు 10 నుంచి 14 అన్నారు సరే 10 నుంచి 14 పోయి 64 సీట్లు ఉన్న నేపథ్యంలో 64 ప్లస్ అప్పుడు ఒకటి 65 సిపిఐతో కలిపితే 8 సీట్లకే పరిమితమైన నేపథ్యం కనిపించింది రెండోది ఆయన సొంత ఇలాఖ ఆయన సిట్టింగ్ స్థానం కావచ్చు లేదంటే ఆయన పుట్టిన గడ్డ కావచ్చు ఆ రెండు కూడా లాస్ అవ్వడము సో ఎందుకు ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రం బాగుపడాలని కూడా రాష్ట్రానికి మంచిగా చేయాలన్న విజనరీ ఉందని ఒకవైపు చెప్తున్నాడు మరొక వైపు ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు ఒకటమ్మా ఒక ఉన్నతమైన స్థానంలో కూడా ఒక నీతి బాహ్యమైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆక్యుపై చేస్తాడో ఇదే జరుగుతుంది ఆయనలో రవ్వంతా కూడా కమిట్మెంట్ లేదు బేసికల్లీ వాట్ ఐ ఫైండ్ ల్యాకింగ్ ఇన్ హిమ్ ఇస్ కమిట్మెంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్ ప్రజలకి సేవ చేసేసి ప్రజల మన్నలను పొంది ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్న ఆర్తి ఆ ఆప్యాయత ఆ ప్రేమ ఆ అనురాగం లేదు ఏదంటే ఏ రోటికి ఆ పాట ఎక్కడ సందర్భోచితంగా మాట్లాడడమే తప్ప అంటే మాటకారితనం చూపెడుతున్నాడు తప్ప కార్యాచరణ లోపల ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ అనేది చూపట్లేకపోతున్నాడు మొట్టమొదటి నుంచి మీరు గమనిస్తే ఆయన రాజకీయ చరిత్ర గమనిస్తే కూడా ఎక్కడ ఉండెనో వాళ్ళని దెబ్బగొట్టి
ఇంకో చోటికి పోతాడు, మళ్ళీ అక్కడ కొంత డెవలప్ అవుతాడు, మళ్ళీ వాళ్ళని దెబ్బ కొట్టి ఇంకో చోటికి పోతాడు. అంటే బయాలజీలో ఒక జంతువు ఉంటుంది, అదేమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ ఇట్ డైస్ అనమాట. ఇగో ఇది ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అమ్మ. ఇప్పటి వరకు ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈవెన్ ఐ ఆల్సో సపోర్టెడ్ రేవంత్ రెడ్డిస్ క్యాండిడేచర్ ఫర్ సీఎంస్ పోస్ట్. ఐ రిగ్రెట్ టుడే, అరే అమ్మ నేను పొరపాటు చేసినాను. అంటే సహజంగా కాంగ్రెస్ భావజాలంలో కానీ కాంగ్రెస్ ఐడియాలజీతో కానీ డెవలప్ అయిన వ్యక్తి కాదు. అసలు అతను ఎంతసేపు కాంగ్రెస్ను తిడుతూ వచ్చినాడు. నాకు అనుమానం ఏంటంటే నేను కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తాడా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈయన ఇదే రకంగా ఇట్లనే తాత్సారం చేసేసి ఏ కార్యక్రమాలు అమలు చేయకపోతే, ఇప్పుడు చూడమ్మా ఎంత ఆక్రోషంతో, ఎంత ఆవేదనతో, ఎంత బాధతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసినారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ పునరాలోచనలో పడ్డారు తెలుసా. అసలు కేసీఆర్ టైంలోనే బాగుండే, రైతు బంధు టైంకి వచ్చేది, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేది, కరెంటు కోతలు ఉండకపోయేది అనేటువంటి ఆలోచనలోకి ప్రజల్ని ఈయనే నెట్టుతున్నాడు. ఇదే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కరెంటు విషయానికి వచ్చేసరికి ఇక్కడ సమస్యని తప్పుదోవ పట్టించడానికి, ప్రజలని కొంత సైకాలజికల్గా పక్కదోవ పట్టించడానికి చేస్తున్న, అంటే కరెంట్ ఇంతకుముందు అవునన్నా కాదన్నా సఫిషియెంట్గా వచ్చిందనేది ఒక 2014 నుంచి మొదలు పెడితే 23 వరకు పర్లేదు సఫిషియెంట్గా కరెంట్ వచ్చింది అనేది. ఇప్పుడు కరెంటు ప్రాబ్లము, నీళ్ళ ప్రాబ్లము ఒకటి ఉంది. రానున్న రోజులు అసలు మేము కరెంటు సఫిషియెంట్గా ఇవ్వగలమా లేదా అన్న భయమా, లేదంటే కేసీఆర్కు ఉన్న ఒక పేరును రూపుమాపాలనా, నిజంగానే ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేసిరు, ఆ కమిషన్ వల్ల ఇప్పుడు ఏమి సాధించగలుగుతారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ఏమో ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. అంటే ఎకనామిక్ విజ్డమ్ కేసీఆర్ చూపట్టలేకపోయినాడు. అంటే కరెంటు బాధలను తీర్చాలంటుంటే ఒకే ఒక దుగ్ధతో ఫినాన్షియల్గా ఏది వైబుల్ ఉంటుంది, లాంగ్ రన్లో ఏది ఉపయోగకరంగా ఉంటుంది, ఏది తక్కువ ధరకు వస్తుంది అనే ఒక కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి తక్కువ ధరకు వచ్చేది, కొంత ఎకనామిక్ విజ్డమ్ చూపెట్టేది, తర్వాత ఒక టెక్నికల్ అడ్వైజెస్ ప్రాపర్గా తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుండేది. అట్లా చేయకుండా ఏం చేస్తారంటే హీ హజల్డ్ ది ప్రాసెస్. ప్రతిదాన్ని తొందరగా, తర్వాత ఏకపక్ష నిర్ణయాలు, సొంత ఆలోచన, సొంత కవిత్వం, ఇట్లా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఈ ఎలక్ట్రిసిటీ ఈ ఒప్పందాలలో, ఈ కొనుగోలు వ్యవహారాల్లో కొంత అవినీతి జరిగిన మాట వాస్తవము. ఇవాళ డిస్కామ్ల యొక్క పరిస్థితి కొన్ని వేల కోట్ల అప్పులలో ఇవి ఊబిలో చిక్కుకుపోయినాయి. అంటే ఇదంతా కేవలం అనాలోచితమైనటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల జరిగింది అనే మాట నిర్వివాదాంశం. అయితే దాని మీద ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి, ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల. అసలు యాక్చువల్లీ ఇందులో క్విడ్ ప్రోకో ఉందా, లేకపోతే ఇంకేదన్నా కరప్షన్ జరిగినాయా, లేకపోతే డబ్బులు ఎక్కువ ఇస్తున్నట్టు నటించి తక్కువ ఇచ్చేసేసో, లేకపోతే కమిషన్ల రూపంలో, ముడుపుల రూపంలోనో డబ్బులు తీసుకున్నారా అంటే ఇది ఒక క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్. ఇట్లాంటి అఫెన్సెస్ జరిగినాయా, ఇంకా ఎవరు ఈ ఒప్పందాల వల్ల లాభం పొందారు అనేటువంటి విషయాల మీద నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాల. ఇట్లాంటి క్రైమ్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐ అట్లాంటి ఇన్స్టిట్యూషన్ని వాడుకోవాలి. తర్వాత ముఖ్యమంత్రి గారు తనకు తానుగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇట్లాంటి అన్నిటి అవినీతి భాగోతాల మీద నేను సిబిఐకి ఇస్తా అని, సిబిఐకి ఇవ్వాలా అని డిమాండ్ చేసిన వ్యక్తి. ఈనాడు అధికారంలోకి రాగానే సడన్గా మాట మార్చేసేసి అన్ని జ్యుడిషియల్ కమిషన్కి ఇస్తా అని అన్నాడు. తర్వాత ఆ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేసేటప్పుడు ఒక నిష్పక్షపాతమైన వైఖరి గల వ్యక్తిని అపాయింట్ చేయాలి కదా. అట్లా చేయకుండా కేవలం కిషన్ రెడ్డి గారి యొక్క సలహా మేరకు ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం గల వ్యక్తి, ఆర్ఎస్ఎస్తో సింపథైజరు, బీజేపీకి చాలా రకాలుగా సహాయకారిగా ఉన్నటువంటి వ్యక్తిని అపాయింట్ చేసినాడు. ఆయన మొదటి నుంచి కూడా వివాదాస్పదుడే. నరసింహారెడ్డి గారి యొక్క ప్రవర్తన ఇప్పుడే కాదు, ఈవెన్ యాజ్ ఎ జడ్జిగా ఉన్నప్పుడు కానీ, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉండేటువంటి అప్పుడు కానీ రకరకాల అంశాలలో ఆయన కొద్దిగా వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన అది ఒక టైప్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్లో ఉంటాడు. తర్వాత రెండోది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నిజ నిర్ధారణకి మిమ్మల్ని అపాయింట్ చేసినారో, మీరు నిజ నిర్ధారణ జరగకుండా, అన్ని కాయిదాలు చూడకుండా, అందరు వ్యక్తులతో మాట్లాడకుండా, నీ అనుమానాలు నాకున్నాయి, ఈ రకంగా జరిగింది అని మాట్లాడడం అని అంటే దాని అర్థం హీ హెస్ బీన్ అసైన్డ్ ది టాస్క్ ఆఫ్ ఫిక్సింగ్ కేసీఆర్ సమ్హౌ ఆర్ ది అదర్ అనే యాంగిల్లోనే వచ్చింది. సో అట్లా నోటి దురుసుతనము, అనవసరంగా నోటి దురద ప్రదర్శించడం వల్ల ఇంకా ఈ వివాదం చాలా
జటిలమైపోయింది అనమాట. ఏంటి ఇది ఫర్దర్గా ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉందంటే ఇక్కడ కేసీఆర్ భయపడుతున్నాడు, కేసీఆర్ హాజరవ్వలే, విచారణ జరగకుండానే అంశాలు బయటకు వచ్చినాయి. లేఖ రాసిన తర్వాత భయంతోటే లేఖ రాసిండు, ఆ భయం వల్ల పోలేకపోతున్నాడు, ఇలాంటి మాటల్ని మనం చూస్తున్నాం. ఆ లేఖను కనుక ఖచ్చితంగా చదివితే, ఆ లేఖను ప్రతి వర్డ్ కనుక సరిగా అర్థం చేసుకుంటే, ఆ లేఖ ఎక్కడ కూడా భయపడుతూ రాసిన ఉత్తరంలో కాదు, నీ అధికారాలను ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉంది, నీ నిజాయితీని శంకిస్తున్నట్టుగా ఉంది, నీవు నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుపుతావా అనే అనుమానం నాకుంది, నువ్వు ముందే ప్రీజడ్జి చేసి చాలా విషయాలు మాట్లాడావు, నువ్వు ఎవరి సంతృప్తికో రిపోర్ట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనలో ఉన్నావే తప్ప నిజ నిర్ధారణ అనేటువంటి మూల అంశాన్ని నుంచి నువ్వు పక్కకు తప్పుకున్నావు అనేటువంటి భావనలో రాశాడు. సరే, ఆయన చెప్పినట్టుగా ఆనాటి మన ఎలక్ట్రిసిటీ పరిస్థితులు ఎట్లా ఉండేది, మోటార్లు ఎట్లా కాలిపోయేది, అందరూ ఏ రకంగా జనరేటర్లు పెట్టుకున్నారు, ఇదంతా కొంతవరకు వాస్తవం. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అంటే కేసీఆర్ వచ్చే నాటికి మీరు సాయంత్రం 4-4:30 అయితే ప్రతి షాప్ ముందడ ఒక చిన్న జనరేటర్ సెట్ అయితే ఉండేది. డబ్బగడ అసలు ఏ షాప్లో అయినా ఏం మాట్లాడుతున్నాం ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నమాట వాస్తవము. మోటార్లు కాలిపోయిన మాట వాస్తవము, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన మాట వాస్తవము, రైతులు ఎలక్ట్రిసిటీ కోసం నానా ఇక్కట్టు పడుతున్న మాట వాస్తవం. దీని ఎవడు కాదనలేడు, ఇది ఆనాటి పరిస్థితి అది. అయితే కేసీఆర్ రైట్లీ ఆర్ రాంగ్లీ he took certain decisive steps. As a result, the electricity problem has been reduced. To that extent, he is entitled for the credit. అయితే అట్లా అని రైతుల ఇక్కడ అంటే ఇప్పుడు ఎట్లుందంటే రోగం కంటే కాస్ట్లీ మెడిసిన్ ఇచ్చినాడు కేసీఆర్. ఆ ఒప్పందాల విషయంలో కొంత విచక్షణ ప్రదర్శించేది ఉండే. ఇప్పుడు ఇట్లాంటి ఒప్పందాలు ఏం చేయాలమ్మా, ఒక కమిటీకి ఇవ్వాలి, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. వన్ పర్టికులర్ క్యాబినెట్ సబ్ కమిటీ ఈజ్ టు బి కాన్స్టిట్యూటెడ్ చేసేసి, అయ్యా మీరు ఈ ఒప్పందాలు ఈ రకమైన వ్యవహారాలు మనం చేయదలుచుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఈ వ్యవహారాలు చేస్తుంది, ఈ కమిటీ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసి వేరియస్ గవర్నమెంట్స్తో డిస్కస్ చేసేసి ఎవరి నుంచి మనకు కాస్ట్ ఎఫెక్టివ్లో ఎలక్ట్రిసిటీ సప్లై అవుతాయి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మనం తక్కువ ధరకు ఎక్కువ లాభం పొందుతామని ఆ ఎకనామిక్ విజ్డమ్ చూపెట్టేది ఉండే. అది మనది ఎట్లుందంటే సర్ప్లస్ స్టేట్ అవ్వడం వల్ల జేబులో బాగా డబ్బులు ఉంటే మనం వాడు ఎంత అడుగుతా అంత ఇచ్చేసేసి కొనుక్కున్నాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఉందమ్మా, మేము ఛత్తీస్గఢ్కి వెళ్ళాం తీన్మార్ మల్లన్నతో పాటుగా. అక్కడి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్తో మేము ఇంటరాక్షన్ పెట్టినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము వెళ్ళాం. ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ భూపేష్ బఘేల్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ స్టేజ్ మీద మీటింగ్లో కూడా భూపేష్ బఘేల్ గారు మాట్లాడినటువంటి మాటలను, ప్రజలు ఆయనను అడిగిన ప్రశ్నలని నేను తెలుగు నుంచి హిందీకి అనువాదం చేసేసి ఆయనతో మాట్లాడినాను. రఫ్లీ అబౌట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes కన్ఫాబులేషన్ ఐ హ్యాడ్ విత్ హిమ్. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ డిస్కషన్ హీ రివీల్డ్ తెలంగాణ ప్రభుత్వం ఇంకా కూడా మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు డబ్బులు ఎగ్గొట్టింది అనే విషయం కూడా చెప్పినాడు. అంటే ఒకటి, కేసీఆర్ ఏదైతే ఒప్పందాలు చేసుకున్నావో దే ఆర్ ఆల్ అన్వైజ్ డెసిషన్స్. దే వర్ నాట్ ఎకనామికల్లీ వైజ్, ఎకనామికల్లీ యూస్ఫుల్ డెసిషన్స్. ఈ భారము పెనుభారం అయితే రాష్ట్రం మీద మోపినాడు అనేది నిర్వివాదాంశం. అయితే అది దురుద్దేశపూర్వకంతో చేశాడా, లేకపోతే ఆలోచన రహితంగా చేశాడా, లేకపోతే అప్పటి పరిస్థితుల ప్రకారంగా అంటే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లను, లేకపోతే ఇండస్ట్రియల్ ఎదుర్కొంటున్న ఇక్కట్లను దూరం చేయడానికి నిర్ణయం తీశాడు అనేది కమిటీ నిజ నిర్ధారణ తేల్చాలి. తేల్చకముందే తొందరపడి మాటలు మాట్లాడడం అనేది కమిషన్కు సరిపడిన విషయం. అంటే ఎట్లా ఉంటుంది ఫర్దర్గా, ఇది ఏ రకంగా తేలే అవకాశం ఉంటుంది? అంటే నోరు తెరిస్తే అంటే అట్లని కాదు, జనరల్గా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఈరోజు దాని మీద మాట్లాడుతూ ఇక ఖచ్చితంగా ఇటు టెలిఫోన్ కేసు కావచ్చు, స్కామ్ గురించి కావచ్చు, అదే ట్యాపింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇది కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, మనకి కంక్లూజన్లు ఎక్కడ కనపడుతుందంటే అంటే జైలుకు వెళ్తారు అంటుంది. ఇక్కడ జైలుకు పంపించడమే ఇక్కడ దీనికి సొల్యూషనా? అంటే ఇప్పుడు ఒకవేళ ఒకటి, నేను ఏ రాజకీయ నాయకుడైనా కానీ ప్రత్యర్థుల పట్ల కొంత సంయమనంతో మాట్లాడాలి. ఇప్పుడు అందులో అవకతవకలు జరిగినాయా లేదా ఇంకా నిర్ధారణే జరగలేదు. కేసీఆర్ ఆల్రెడీ జైల్లోకి పోతాడు అని అన్నప్పుడు మీరు ఈ ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లన్నీ వాటి తూతూ మంత్రలాగా చేస్తున్నారు, ఐవాష్ లాగా చేస్తున్నారు. కేవలం మీకు కేసీఆర్ను జైలుకు పంపి ఆయన పార్టీని లేకుండా చేయడము అనేది ఒకవేళ మీ పొలిటికల్ టార్గెట్ అయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. కానీ నిజ నిర్ధారణ జరిగి తప్పులు ఆయన చేసినట్టుగా నిరూపించబడితే ఆయన జైలుకు పోని ఇంకెక్కడికైనా పోని అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడే
ఆయన ఖచ్చితంగా జైలుకు పోతాడు, ఖచ్చితంగా జైలుకు పోతాడు అనేటువంటి మాట ఇది కేసీఆర్ను చూసి భయపడి మాట్లాడుతున్న మాటలాగా ఉంది.